నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి కేటీఆర్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అని చెప్పేసి కితాబులు ఇస్తున్నారు. ఎందుకు మరి సడన్గా ఇంత ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ గారు మాజీ మంత్రి ఇప్పుడు సడన్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ డూపర్ అని మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు సడన్గా ఇంత ప్రేమ వచ్చిందంటే గతంలో చూస్తే ఎలా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు మరి తనని మెచ్చుకోవడం వెనకాల ఏమన్నా ఆంతర్యం ఉందంటారా? అంటే ఇవాళ కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా వారి రాజకీయ అవసరాల రీత్యానే వారి నోటి నుంచి ఒక మాట వస్తుంది తప్ప, అంటే వారు కొన్ని సందర్భాల్లో వారి వ్యూహాలు ఫలించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే చాలా సందర్భాల్లో వాళ్ళ వ్యూహాలు ప్రతికూలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో మొట్టమొదట ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భం నుంచి 2004, 2009, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా, అంటే ప్రస్తుత బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి అసలు రాజకీయ వారసుడు ఆయనే. అసలు 2018-23 మధ్య అయితే ఏ క్షణంలోనైనా సరే కేసీఆర్ గారు దిగిపోయి కేటీఆర్ గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారని చెప్పని కూడా చాలా సందర్భాల్లో స్పెక్యులేట్ అయింది. ముహూర్తాలు కూడా నిర్ణయించేశారు చాలామంది సోషల్ మీడియాలోనే. కానీ 2023 ఎన్నికల వరకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలుసు మనకి. అటువంటి ప్రాముఖ్యత కలిగిన నాయకుడిగా కేటీఆర్ గారు ఎమర్జ్ అయిన తర్వాత 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత ఒక అతి పెద్ద ఖరీదైన వ్యూహాత్మక తప్పిదం కేటీఆర్ గారి వైపు నుంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ప్రస్తావిస్తూ అన్యాపదేశంగా, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి మెన్షన్ చేయకుండా అన్యాపదేశంగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీటు చాలా ఖరీదైన మూల్యం బీఆర్ఎస్ పార్టీ చెల్లించుకోవాల్సిన పరిస్థితులకు దారితీసింది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కీలకంగా దోహదం చేసిన కొన్ని అంశాల్లో అది కూడా ఒక అంశం. అటువంటి స్థితి నుంచి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కవిత గారు అరెస్ట్ జరిగిన తర్వాత కవిత గారిని పరామర్శించడం కోసం ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపోవటములు అనేది ఎప్పుడూ శాశ్వతంగా, ఇవాళ ఓడాం కదా అని మా శాశ్వతంగా రాజకీయంగా ముగిసిపోయినట్టు కాదు, గెలిచిన వాళ్ళకు కూడా శాశ్వతంగా ఆ గెలుపు కొనసాగుతుందని లేదు, మళ్ళీ మాకు మంచి రోజులు రాకపోవు. ఒక 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం ముగిసిపోయింది రాజకీయంగా అని చెప్పని అనుకున్నారు. కానీ ఇవాళ ఢిల్లీ వస్తే ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నారు అంటే కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పని చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పాజిటివ్ స్టేట్మెంటు బీఆర్ఎస్ నాయకత్వం వైపు నుంచి వచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని విమర్శించాల్సిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పోల్చి చూపిస్తా, మీరు ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు చేశారు, అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంలో కొనసాగుతున్న పాలక పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలని అమలుపరచండి అని చెప్పని డిమాండ్ చేయటాన్ని ఎవరు తప్పటానికి వీల్లేదు. ఆ తప్పట్టే సందర్భంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఉదాహరణగా చూపిస్తా. ఆయన 1000 రూపాయలు పెంచుతానని వాగ్దానం చేశారు పెన్షన్, సామాజిక పెన్షన్లు. తాను జూన్ 12 అధికార బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖు దాన్ని అమలు పరిచేశారు. మీరు పెంచుతానని చేసిన వాగ్దానం ఇప్పటివరకు దాన్ని అమలులోకి తీసుకురాలేదు అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. 2 అక్షర సత్యాలే. చంద్రబాబు నాయుడు గారు పెంచింది వాస్తవమే, రేవంత్ రెడ్డి గారు పెంచలేదు అనేది కూడా వాస్తవమే. కాకపోతే ఇక్కడ
కేటీఆర్ గారు నోటి వెంట రావడం, చంద్రబాబు నాయుడు గారు పెంచిన అంశాన్ని పదే పదే ప్రస్తావించుతున్న నేపథ్యంలో కొంత డ్యామేజ్ కంట్రోల్ అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని 2023 ఎన్నికల్లో తనకి ప్రతికూలంగా మారిన అంశాలని కొంత డ్యామేజ్ కంట్రోల్ తీసుగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఇక్కడ గమనించుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కినాయి. అంటే ఇప్పుడున్న భారత రాష్ట్ర సమితి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, అవును సార్, టీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయి సంఖ్యాబలం దక్కల. అయినా సరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయంగా మిగిలిన రాజకీయ పక్షాలను అస్థిరపరిచి 2018 ఎన్నికల్లో ఎక్కడైతే తాము సంఖ్యాబలం దక్కించుకోలేదో అదే ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో తాము సీట్లు పొందగలిగారు. అదే బలాన్ని కొనసాగిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్నారు, జిహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పుంజుకున్న సందర్భంలో ఏ నియోజకవర్గాల్లో అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా చలామణి అయ్యే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారో ఆ నియోజకవర్గాల్లోనే గణనీయమైన సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి డివిజన్లు దక్కడం ద్వారా జిహెచ్ఎంసీ పీఠం దక్కించుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత దక్కిన హైదరాబాద్ నగర పరిధిలో బీఆర్ఎస్కి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కి ఇవాళ ఒక బలమైన ప్రతిపక్షంగా ఎమర్జ్ అవడానికి కీలకంగా దోహదం చేసింది హైదరాబాద్ నగర పరిధి, జిహెచ్ఎంసీ పరిధి. ఈ వాస్తవాన్ని గుర్తెరిగారు. అదే సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో పోలిస్తే బలం చాలా పుంజుకుంది. రేపటి రోజున జిహెచ్ఎంసీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి తమ పట్టు నిలబెట్టుకోవాలి అని అంటే, ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవాలి. రేపటి రోజున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కనుక ఎదురైతే అది బీఆర్ఎస్ పార్టీ మనుగడకు కూడా ప్రమాదకరంగా మారడానికి ఆస్కారం ఉంది. రేపు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ గౌరవప్రదమైన సంఖ్యాబలం కనుక దక్కించుకుంటే మళ్ళీ తిరిగి పార్టీని గాడిని పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది, పార్టీని పునర్నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని ప్రజలకు చేరువ చేసుకోవడానికి, ప్రజల మద్దతు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలా దక్కాలి అని అంటే ఖచ్చితంగా డ్యామేజ్ కంట్రోల్ జరిగి తీరాలి. ఆ డ్యామేజ్ కంట్రోల్ జరగటం కోసం కొంత వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన పదే పదే తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అంటే ఎమోషనల్గా తన నుంచి దూరమైన వర్గాల్ని మళ్ళీ తిరిగి చేరువ చేసుకోవడానికి. అదే సందర్భంలో తన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి. అంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలకంగా దోహదం చేసింది కేటీఆర్ గారికి దూరమైన వర్గాలే. అవును సార్. సో ఆ వర్గాలని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి, తన వైపు మళ్ళీ తిరిగి తనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా మలుచుకోగలగాలి. అలా జరగాలి అని అంటే కొంత డిప్లొమసీ ప్రదర్శించాలి. దానిలో భాగంగానే తాము నెగ్గాలి అని చెప్పని ఆశించిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం, ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు నెగ్గరు అని చెప్పని ఆయన మనసులో చాలా బలంగా ఉన్న కాంక్షని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న రోజు ఏదో ఒక రకంగా తెలంగాణ ఎమోషన్ని ఫ్లేరప్ చేసి తద్వారా కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడం కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసుల ద్వారా సృష్టించిన హంగామా చూసాం మనం. కానీ వీటిని తెలంగాణ సమాజం పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ గారిని ఓడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అవటం కన్నా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో బలంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కొంత సఖ్యత మెయింటైన్ చేసిన పక్షంలో అది రాజకీయంగా తమకు కూడా రేపు బలం చేకూరడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఈ ఘర్షణపూరిత వాతావరణం వల్ల అంతిమంగా తాము నష్టపోయి అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిన అంశంగా మారుతుంది. కాబట్టి
కొంత డిప్లొమసీ మెయింటైన్ చేసి తీరాల్సిన ఒక కంపల్షన్ కేటీఆర్ గారి ముందు ఇవాళ తెలంగాణ సమాజమే అటువంటి పరిస్థితి కల్పించింది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.